సర్వబాధా వినిర్ముక్తో ధనధాన్యసుతాన్విత మనుష్యో సుప్రసాదేన భవిష్యతి న సంశయః. ఇక్కడ మీరు చూస్తున్నది వారణాసి కాశీలోని పితామహేశ్వర్ శీతలాదేవి ఆలయాలండి. దశాశ్వమేధ్ ఘాట్ దక్షిణ భాగంలో శీతల ఘాట్ వద్ద ఉన్న శీతల ఆలయం వారణాసిలో ఎక్కువ సందర్శించే ఆలయాల్లో ఒకటండి. ఇది ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ అమ్మవారు క్షత్రియుల కులదేవత అని, ఏ రోగాలనైనా నయం చేస్తుందని, అమ్మవారికి శీతల సప్తమి జ్యేష్ఠమాసంలో వచ్చే అష్టమి రోజు గూడాన్నం కానీ పసుపు కానీ నివేదన చేయాలని చెప్తారు. అక్కడే ఆ పరమేశ్వరుడు ఇలా పితామహేశ్వరుడు రూపంలో కొలువై ఉన్నారు. ఈ పితామహేశ్వరుడు కాశీ యొక్క రుద్ర స్వరూపమని, ఆయన ప్రత్యక్ష దర్శనము ఓన్లీ మహాశివరాత్రి రోజే దక్కుతుందని చెప్తారు. మామూలు రోజుల్లో ఇలా గుంతలాగా ఉన్న సొరంగం పైనుంచి ఆల్మోస్ట్ ఒక 40 అడుగులు ఉంటుందండి ఇది లోపలికి. అక్కడి నుంచే స్వామిని దర్శించాలని చెప్తారు. ఈ స్వామి దర్శన మాత్రం చేతనే మన 31 తరాల పితృదేవతలు స్వర్గలోకానికి వెళ్తారని చెప్తారు. ఎంతటి మహద్భాగ్యమో కదా, మీరు దర్శించి తరించండి. అలాంటి మహనీయమైన ఆలయాలను ఔరంగజేబ్ కాలంలో ధ్వంసం చేయడానికి ప్రయత్నించగా అక్కడి స్థానికులు ఇలాంటి ఆలయాలను, ఈ లింగాలను 40 అడుగుల లోపల దాచి ఉంచారని, అది అలాగే కంటిన్యూ అవుతుందని చెప్తారు. ఈ పితామహేశ్వర్ లింగం 3 లింగాల్లో ఒకటని, అందులో మిగతా 2 పిత్రేశ్వర్ మరియు ప్రపిత్రేశ్వర్ లింగం అని చెప్తారు. ఇది చాలా రహస్యమైన లింగం. దీని గురించిన ప్రస్తావన 18 ముఖ్య గ్రంథాల్లో ఒకటైన స్కంద పురాణంలో రాసుంది. స్కంద పురాణంలోని కాశీఖండం ప్రకారం శివుని కుమారుడు కార్తికేయుడు ఈ శివలింగాన్ని కాశీలోని అత్యంత ప్రముఖమైన లింగాల్లో ఒకటిగా అభివర్ణించాడు. ఇలాంటి ఎన్నో రహస్యమైన ఆలయాల గురించి అక్కడ స్థానికులకే తెలియదంటే నమ్ముతారా? కొన్ని విశేషమైన రోజుల్లోనే కనిపించే ఆ స్వామి ప్రత్యక్ష దర్శనం ఈ సోషల్ మీడియా తరఫున మీకోసం మేము అందిస్తున్నాం. మరి మీరు ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.